మీటర్ రీడర్ల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీటర్ రీడర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ గారికి, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు, మా 327 ఆఫీస్ బేరర్స్, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి ఇంతమంది పెద్ద ఎత్తున హాజరు కావడం అనేది మీ సమస్య. ఇలా ఎంపీడీసీలు ఇచ్చారు కాబట్టి మీరు అందరి ఇంటికి రాగలిగారు. అదే విధంగా అక్కడ ఇవ్వకపోతే ఈ మీటింగ్కి ఇంతమంది రాకపోదు. అది మాత్రం వాస్తవం. ఒకటే మిమ్మల్ని కోరుకునేది, కార్మిక శక్తిగా ఉన్న దానికి అద్భుతమైన ఫలితాలు సాధించారు. ప్రభుత్వాలు ఇవి అధికారంలో ఉన్నాయనేది అనవసరం. మనం అందరం సమైక్యంగా ఉంటే మాత్రం సత్ఫలితాలు తప్పకుండా వస్తాయి. నేను మీకు కోరుకునేది ఒకటే, ఎంపీడీసీ కంటే అద్భుతమైన ఫలితం సునీల్ అన్నప్పుడు అలా సిటీ స్కిల్ ఇచ్చారు. ఇది స్కిల్ కూడా 100% ఇప్పించచ్చు, అది సమస్య కాదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, కంపల్సరీ యాజమాన్యానికి మీ అధ్యక్ష కార్యదర్శుల తరఫున ఒక నోటీస్ ఇవ్వండి. మాకు ఆంధ్రార్ ఎంపీడీసీ లాగా మిగతా రిమైనింగ్ 15 days మాకు ఉపాధి కల్పించాలి, లేకపోతే మాత్రం మేము స్మార్ట్ బిల్డింగ్ పనిచేస్తామని కనుక మీరు అల్టిమేట్గా ఇవ్వగలిగితే డెఫినెట్గా యాజమాన్యాన్ని చర్చలకు పిలిచినప్పుడు తప్పకుండా నేను ఏ విధంగా మాట్లాడాలి, మీకు ఏ విధమైనటువంటి న్యాయాన్ని కల్పించాలనేది తప్పకుండా కల్పిస్తాం. ముఖ్యంగా ఈరోజు చాలా అసోసియేషన్లలో ఆపరేటర్ పోస్టులు 4 ఉండాల్సిన కాడ 2తోనే పనిచేపిస్తున్నారు. మీలో 80% అయితే క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పారు. జిల్లాల వారికి నాకు లిస్ట్ ఇవ్వండి, ఏ క్వాలిఫికేషన్తో ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇస్తే ఎవరిని ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద తప్పకుండా సిఎండి గారితో కానీ, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో కానీ, మన ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ మధ్యకాలంలోనే అపాయింట్మెంట్ తీసుకొని ఈ రిమైనింగ్ ఎవరైతే 6,500 మంది ఈ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్లా మినిమం వేజెస్ ఇప్పించి రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా ఆర్టికల్ చేయాలనేది ఈ చదవాలంటే మీ అందరూ కూడా సమైక్యంగా ఉండండి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. మాయ మాటలకు మోసపోకుండా ఒక యూనియన్ నమ్ముకుంటే తప్పకుండా పనిచేసే పెట్టే బాధ్యత నాది. ఏదైనా పోరాటం లేకుండా విజయం అనేది సాధించలేదు. తప్పకుండా మీ దగ్గర మెయిన్ ఏంటంటే 5వ తారీఖు వరకే బిల్లింగ్ కంప్లీట్ చేయాలనడం అది ఆశాస్పదం. ఆఫీసర్లకు బుద్ధి జ్ఞానం ఉంటే 5వ తారీఖు ఎట్లయింది అనేది వాళ్ళు కూడా నెంబర్ వేసుకోవాలి. చెప్పడం ఈజీగానే చేయడం చాలా కష్టం. 5 రోజులు అంటే నీకు 1వ తారీఖు నాడు సాయంత్రమే డౌన్లోడ్ అయ్యి మిగిలేది 4 రోజులు, 4 రోజుల బిల్లింగ్ ఎట్లా చేస్తారనేది కనీసం పరిజ్ఞానం ఉన్నాడు ఎవరు కూడా చేసే పని కాదు. మరి వాస్తవంగా ఎంపీడీసీలో ఇంత ప్రెషర్ లేదు, మీ ఎస్పీడీసీలో ఎక్కువ ప్రెషర్ ఉంది. కారణం ఏంటంటే వాస్తవాలు తెలుసుకోకుండా కార్మికులను ఒత్తిడికి లోన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంతమంది శక్తిని కాదని మొత్తం పెట్టుకుని ఎవరు కూడా బిల్లింగ్ చేయలేరు. కాబట్టి దయచేసి మీరు ఐక్యంగా ఉంటే మీకు 15వ తారీఖు కనుక టైమింగ్ ఇచ్చే బాధ్యత తప్పకుండా చేయాల్సిందే. ఏంటంటే ఐక్యంగా ఉండండి. ఒకటి కాకుండా ఒకటి బిల్లు చేస్తే మీ జీవితంలో మీ సమస్య పరిష్కారం కాదు. ఇంత పెద్ద శక్తి ఉంది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఫ్యూచర్లో ఆఫీసర్ చేసే బాధ్యత నాకు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా మనం కనుక ఫాలో అయితే తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి. ఇలా ఎంపీడీసీఎల్ సీఎండీను ఎస్పీడీసీఎల్ సీఎండీకి తేడా ఉంది. ఎందుకంటే ఈ సీఎండీ గారు కూడా మంచోడే. కాకపోతే ఏంటంటే ఆయన టైం ఇచ్చి మాట్లాడాలంటే మనం సమయాన్ని ఏ విధంగా ఇవ్వాలనేది మనమే చూపెట్టాలి. మనం పని చేస్తే ఆటోమేటిక్గా ఆయన మనం ఇస్తాడు. ఇస్తాడు కూడా అక్కడ పని చేయకుండా మన బాధ అర్థం చేసుకునే సీఎండీ వాడు ఇక్కడ ఏంటంటే సొగ్గుదలుగా కనిపించే పరిస్థితి లేదు. వాడు దయచేసి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఈ నెల కాదు వచ్చే నెల నుంచి బంద్ పెడతాను, ఒక నెల అడ్వాన్స్ ఇవ్వండి. ఆ వచ్చే నెల బంద్ పెట్టండి. ఎందుకు శ్రీధర్ సార్ సీఎండీ కూడా చూసుకుంటాం. ఎందుకంటే
రాబోయే ఆపరేటర్ రిక్రూట్మెంట్ కూడా డైరెక్ట్ చేస్తామని అంటున్నారు. అందులో తప్పకుండా మీకు రిజర్వేషన్ కల్పించే బాధ్యత. అదేవిధంగా రేపు జూనియర్ లైన్మెన్ పడే దాంట్లో కూడా మీకు రిజర్వేషన్ కల్పించమని అనుకుంటాం. అలాగే ఈ సంస్థను నమ్ముకొని అతి తక్కువ వేతనంతో అతి ఎక్కువ శ్రమకు దోపిడీ గురి అయినటువంటి వర్గం ఏదంటే స్మార్ట్ బిల్డర్స్. వాస్తవంగా పీస్ రేటు కూడా చట్టంలో ఏం చెప్తుందంటే పీస్ రేటు కూడా మినిమం వేసి చట్టం చెబుతుంది. మరి చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలే చట్టాలను అమలు చేయకపోతే ఈ దేశంలో చట్టాలను అమలు చేసుకుంటూ ఎవరైనా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి తప్పకుండా చట్టం అనేది మనకు అనుకూలంగా ఉంది, కానీ అమలు చేసే నాదు లేదు. మరి చేయాలంటే మనందరం కూడా సమైక్యంగా పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. తప్పకుండా మీ పోరాటం మీరు చేయండి, మా పోరాటం మేము చేస్తాం. తప్పకుండా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి మీ సమస్యల మీద తప్పకుండా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా బిల్ కలెక్టర్స్ హైదరాబాద్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి. అదే త్వరలో వాళ్ళకు కూడా మినిమం వేజెస్ ఎంపీడీసీలు ఎంపీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ అయిన తర్వాత ఇక్కడ కూడా ఎంపీయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క కార్మికుడిని ఆదుకునే బాధ్యత ఇలా INTC 327 ఉంది. తప్పకుండా ఎందుకంటే ఎవరైతే ఎక్కువ శ్రమకు దొంగతున్నారో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత గల కార్మిక సంఘం మీద ఉంది. మరి తప్పకుండా ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే బాధ్యత తప్పకుండా 327 తీసుకుంటుంది. మీరు చేసేది ఏంటంటే సమైక్యంగా ఉండండి. బంద్ అంటే బంద్ జరగాలి. ఇంతమందిని కొత్త వాళ్ళని పెట్టుకుని ఏజెన్సీ ఎవరు కూడా పని చేయలేదు, ఇల్లు దొరకదు, మీటర్ దొరకదు. మీరు కనుక న్యాయంగా మీ సమస్య మీద మీకు శ్రద్ధ కనుక ఉంటే డెఫినెట్ మీరు ఫస్ట్ 12 బంద్ చేయండి. డెఫినెట్ CMD గారు నన్ను పిలుస్తారు, నేను కూడా సమస్య మీద ఫోకస్ చేస్తా. సాధ్యమైన వరకు ఏ విధంగా మీరు వాడుకోవాలో ఇంకా మా ఎంపీడీసీల కంటే ఎక్కువ మంది జెండా నగరంలో అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర మీటర్ రీడింగ్ ఎక్కువ 50% వాళ్ళు 50% కింద తీస్తున్నారు. అదే ఎంపీడీసీలో 1/6 మాత్రమే ఆడ ఎంప్లాయీస్ తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు IRDA మీటర్స్ వచ్చినాక ఎవరు ఫ్రాడ్ చేసేది ఏం లేదు, స్కాన్ చేస్తే డైరెక్ట్ బిల్లు వస్తున్నది. ఎవరైనా ఫ్రాడింగ్ అనేది ఏం లేదు. కాబట్టి అనవసరంగా ఇప్పుడు స్టాఫ్ తక్కున్నది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ మీద కూడా భారం పడుతుంది. కాబట్టి టోటల్గా మీకు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే మీకు రెగ్యులరేషన్ ఎక్కువ వస్తుంది. ఆ 15 రోజులు అట్లా కొంత రెగ్యులరేషన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మిగతా రిమైనింగ్ 15 డేస్ సబ్స్టేషన్లో వాడుకోమన్నాం. ఇంకా ఎంపీడీసీలు ఇచ్చినట్టు ఆ విధంగా వాడుకున్నా కానీ మీకు అదో సగం జీతం వస్తుంది. టోటల్గా 30,000 కనుక మీకు రాగలిగితే ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలంటే సమస్య మీ చేతుల్లో ఉంది, పరిష్కారం మీ చేతుల్లో ఉంది. చేయాల్సిందల్లా ఏంటంటే యునైటెడ్గా ఉండండి. ఒక్కరు పోతే సరిపోతుంది కదా అని మిగతా వాళ్ళంతా వేరే రకంగా ఉంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ దగ్గర సిస్టమ్ ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు మీరు స్మార్ట్ బిల్లింగ్కే పరిమితం కాలే. ప్రతి ఒక్కరు లైన్ కింద పనిచేస్తున్నారు. మీరంతా ఎంతో కొంత ఆ విధంగా సంపాదనకు అలవాటు పడదు కాబట్టి అది పోతుందనే భయం మీకు అవసరం లేదు. ఒక నెల రోజులు పడితే డెఫినెట్ మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీ యొక్క లైఫ్ బాగుపడుతుందని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా లైన్ మెయిల్ బెదిరిస్తారు, యాజమాన్యం బెదిరిస్తుంది, ఏజెన్సీస్ బెదిరిస్తారు. ఈ బెదిరింపులకు భయపడకుండా ఒక నెల పని చేయగలిగితే డెఫినెట్ మార్పు అనేది వస్తుంది. మరి దానికి మీరు సిద్ధం కావాలి. మరి మీరంతా మాట్లాడుకోండి. ఏది కూడా పోరాటం చేయకుండా ఈజీగా రమ్మంటే రాదు. మరి అక్కడంటే ఎంపీడీసీల CMD గారు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది కాబట్టి అక్కడ పోరాటం లేకుండా మనకు సాఫీగా సమస్య పరిష్కారం లేదు. మరి ఇక్కడ ఉన్న CMD అట్లా కాదు. ఒకసారి మనమంటే ఏదో చూపిస్తే మన విలువేదో ఆయనకు తెలిసి వస్తుంది. తప్పకుండా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఏజెన్సీలు ఎవరు కూడా పెట్టుకోలేదు. కొత్త వాడికి పెట్టుకుంటే చాలా కష్టమవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సమైక్యంగా ఉండండి, పోరాటం చేయండి. తప్పకుండా మీ సమస్య పరిష్కార బాధ్యత తప్పకుండా తీసుకుంటుంది. పెద్ద సంజయ్ రెడ్డి గారు వరకు మరి అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి టోటల్గా మిగిలిపోయిన అందరి మీద ఒక చర్చ చేసి తప్పకుండా అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఈయనని నమ్ముకోండి. ఈయన మీకు తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి మార్గం తప్పకుండా చూస్తారని తెలియజేసుకుంటున్నా. మళ్ళీ ఇందులో సగం ఒక సంఘం పెడితే మాత్రం సమస్య పరిష్కారం కాదు. ఎవరన్నా ఒకరు నమ్ముకోండి తప్పకుండా పనిచేయడానికి వారికి కూడా సిద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా సగం ఇంటుంటే చేసుకుని కూడా చేయబుద్ధి కాదు. మరి తప్పకుండా 327 మరి కార్మికుల పక్షపాతిగా పనిచేస్తే కార్మికులను వంచి మోసపుచ్చే
విధానం అయితే 327 గారు, పెద్ద సంజయ్ రెడ్డి గారు. మరి ఈరోజు 327కి ఆదరణ ఉన్నదంటే కార్మికుల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి ఆదరణ ఉంది. ఇలా 23,000 మందిని ఆర్టీసీలు చేసిన దాని లోపల ఆ రోజు ప్రతిపక్ష గవర్నమెంట్ ఉన్నా కానీ మరి టీఆర్ఎస్ మీద బ్రహ్మాండంగా పోరాటం చేసింది ఐఐటీసీ 327. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను గాలి వదిలే సమస్య లేదు. అవసరమైతే ఈ ప్రభుత్వం కూడా మీద కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దయచేసి కార్మికులారా, నేను కోరుకునేది ఒకటే, పనిచేసే యూనియన్ నమ్మండి, పనిచేసే యూనియన్ ఆదరించండి, మీరు సమైక్యంగా ఉండండి. మీ సమస్య పరిష్కార బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఇంతమంది యువత ఉన్నది, అందరికీ కూడా మంచి మినిమం వేజెస్ ఇచ్చే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటా. రాబోయే రోజుల్లో పిల్లలు కూడా ఇంటి చేయించే విధంగా ఈ